అపోస్తలుల రాసిన కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఎట్లు ఆలోచన చేసుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుట వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీకు పిచ్చి దానివని, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎవరు తలుపునందుని తట్టుచున్నారు? పేతురు తలుపునందుకు వచ్చి తట్టుతున్నాడట. సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వారు నీలమైపోయారు, మునిగిపోయారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయితే సేవకుడు లేడు అక్కడ. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వారి మధ్యలో ఎవరు లేరు, సేవకుడు లేడు. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా వినడా తర్వాత సంగతి. ముందుకి పేతురు గారిని బయటకు తీసుకుని వచ్చి ఆ గృహం దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏమిటంటే సంఘం యొక్క ప్రతి పరిస్థితులు కూడా దేవుడు సేవకుడికి తెలియజేస్తాడు. వారు ఎంత ప్రార్థన చేసినా. కాబట్టి సంఘం అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? పేతురు గారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. పేతురు గారు ఎక్కడ పెట్టారు? చర్చాల్లో వేసేసారు. పేతురు గారు మాకు కావాలి, మా గురువు గారు మాకు కావాలి, ఆయన మా దగ్గర ఉండాలి, దేవుడి మాటలు తెలియజేస్తాడు, మేము ఎలా నడుచుకోవాలి, ఏమి సరి చేసుకోవాలి, ఎలా ఉండాలో ఆయన మాకు తెలియజేస్తాడు. ఆయన మాకు అవసరం, ఆయన ప్రార్థన అవసరం, ఆయన మా దగ్గరే ఉండాలని అత్యాశ కలిగి సంఘము ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. వారు చేసిన ప్రార్థనకి దేవుడు ఆలకించి పేతురుని బయటికి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బెల్లగా దేవుని వద్ద ఆ ఇంటి దగ్గరకు తీసుకుని వచ్చి ఇంటికాడ పేతురు గారిని వదిలేసి దేవుని దూతలు పరమునకు వెళ్ళిపోయారు. అయితే ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతుంది కాబట్టి పేతురు తలుపునందు నుండి తట్టుచున్నాడు. వెంటనే ఎవరు విన్నారు? రోదే చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కూడా తలుపునందుకు వచ్చి తట్టుతున్నాడు. తట్టి ఆయన పిలుస్తున్నాడు. ఏమని? ఆయన పిలుస్తున్నాడు. ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు చింతాక్రాంతులైపోతున్నావు? ఎందుకు నువ్వు దుఃఖకరంగా మారిపోతున్నావు? ఎందుకు నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావు అని యేసు ప్రభువే తలుపు దగ్గరకు ఉండి తడుతున్నాడు. తట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని ఆయన మాట్లాడుతున్నాడు? ఏమని? నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరు అనుకుంటావేమో ఆయన నీ పేరు తెలుసు కాబట్టి నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపెట్టాలి. అది మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు యొక్క స్వరాన్ని మనం గుర్తుపెట్టాలి. మనందరూ ప్రార్థన
చేస్తున్నప్పుడు రోదే అనే చిన్నది యేసు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టేసింది. గుర్తుపెట్టి అంటున్నాడు, సంతోషముగా, చదవండి, సంతోషముగా తలుపు తీయక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టు లోపలికి. చదవండి, సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాడు? తలుపు దగ్గర ఉన్నాడు. పెట్టాడు. ఏమని? తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని. ఎవరు? పేతురు గారు. ఆయన స్వరాన్ని ఎవరు గుర్తుపెట్టారు? చిన్నది, రోదే అనే చిన్నది గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సంతోషముతో తలుపు తీయక అంటే వారు సంతోషము చేత తలుపు తీయాల్సిన పోయి ఆమె పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు అక్కడే ఉన్నాడు. అయినా తడుతున్నాడు. వారందరూ అంటున్నారు, ఈమె పిచ్చి పట్టింది, కాబట్టి ఈ మాట వినొద్దని అంటున్నాడు. అయినా సరే రెండవసారి పేతురు గారు అదే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడట. తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని అంటే వెంటనే రెండవ మారు పేతురు గారి యొక్క స్వరాన్ని గుర్తు పెట్టుకుని వారి తలుపు తీసి విభ్రాంతిలో తిరిగి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారంటే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. నీ పేరు పెట్టి పిలిచి తడుతున్నాడు. హృదయము, తలుపు అంటే నీ హృదయము అని అర్థం. ఏమండి? తలుపు అంటే నీ హృదయం అని అర్థం. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన హృదయం అనే తలుపు దగ్గర నుండి తడుచున్నాడు. ఆ స్వరం ఎవరైతే పెట్టారో వారు తలుపు తీస్తారంట. దేవుడు వారి హృదయంలోనికి ఇస్తాడు. అందుకని మరొక దగ్గర అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు అని అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? మనలో నివాసం చేస్తాడు. మన హృదయంలో నివాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కొంచెం ఆలోచన చేయాలి. దేవుడు ఎక్కడ ఉండి తడుతున్నాడంటే హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. కాబట్టి ఆయన స్వరాన్ని మనం వినాలి. ఇప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇప్పుడు హృదయం దగ్గరికి వచ్చేసాడు. మన హృదయంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎక్కడో లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు హృదయంలోనికి వచ్చేసాడు. ఆ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తలుపు తీయండి, తలుపు తీయండి అని అంటున్నాడు. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనల్ని? 36వ వచనం. తాను ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తగ్గగానే అతనికి తలుపు తీయుట, అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి వచ్చాడు ప్రభు? పెండ్లి విందు నుండి వచ్చాడు. ఎక్కడికి వస్తున్నాడు? మన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన గుర్తుపట్టాలి. ఆయన అడగటమే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. ఏమండి? ఆయన అడగటమే నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు కన్నీరు కాలుస్తున్నావు, నువ్వెందుకు విచారణగా ఉన్నావు, నీ పరిస్థితులు ఏంటి అని ప్రభు మనలో ఉన్న దాన్ని గుర్తించి
తట్టుతున్నాడు, తలుపు తట్టుతున్నాడు. ఎందుకంటే బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి? దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వేదన ఎక్కడి నుంచి వస్తుంది? దిగులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండే. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా మన హృదయంలోనే. మనం కన్నీరు కారుస్తున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండే. ఎందుకంటే హృదయము గాయమైందనుకోండి, కన్నీరు వచ్చేస్తుంది. హృదయము గాయమైందనుకోండి, బాధ కలుగుతూ ఉంటుంది. హృదయము గాయమైందనుకోండి, వేదనగా ఉంటుంది. ఇవన్నీ కూడా హృదయములో నుండి వస్తుంది. కాబట్టి ఆ హృదయములో ఉన్న వేదన, ఆ హృదయములో ఉన్న బాధ, ఆ హృదయములో ఉన్న కన్నీరు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. ఏమి తీసి పెట్టాలి? నువ్వు ఏడవద్దు. నీ హృదయమైన తలుపు తీ చాలు. నీ హృదయమైన తలుపు తీస్తే చాలు, నేను నీలోనికే వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే మన హృదయంలోనికి వస్తే మన హృదయం అంతా కూడా తేలికైపోద్ది. ఏమైపోద్ది? తేలిక. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చేదను, అతనితో కూడా నేనును, నాతో కూడా అతడును భోజనము చేస్తాను. భోజనము చేయదు. అంటే ప్రభు చెప్తున్న మాట అంటే, ఒకవేళ నువ్వు తలుపు తీస్తే చాలు. తలుపు తీర్చమంటే మన హృదయాన్ని తీయాలి. మన హృదయము తీస్తేనే కానీ ఆయన మనలోనికి వస్తాడు. హృదయం అనే దాన్ని ఎట్లా తలుపు తీస్తాం? ఇప్పుడు హృదయం అనే తలుపుని ఎట్లా తీస్తాం? ఇప్పుడు అది కేవలం ఒక్క వాక్యం మూలానే హృదయం అనే తలుపును చేయగలుగుతాం. ఒక్క వాక్యం మూలానే నీ హృదయాన్ని తీయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రతి సందర్భంలో దేవుని యొక్క వాక్యము వింటము ద్వారా మన హృదయం ఎప్పటికప్పుడు తెరుచుకునే ఉంటుంది. అది ఎప్పుడు మనం మోసపెట్టకూడదు. ఎప్పుడైనా మనం తలుపు మోసామా, దుఃఖం అనేది ఆటోమేటిక్గా లోపలే ఉండిపోతుంది. ఆ దుఃఖము లోపలే ఉండదు. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. చదవండి, దేవుని రాజ్యం వారిదే. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికుల ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఓదార్చబడతారు? ఎక్కడికి వెళ్తే ఓదార్పు జరిగింది? ఇప్పుడు మీ హృదయంలో ఒక వేదన ఉంది, ఒక ఆవేదన ఉంది. అది తలుచుకుంటూ ఎప్పుడు చూసినా నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు కన్నీరు కాలుస్తున్నావు, వేదన పడితే ఉన్నావు. అది ఎవరు తీరుస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే అది తీర్చబడుద్దని నీ హృదయం అంతా కూడా ఒక ఆవేదనతో ఉన్నావు. ఈ ఆవేదనతో నువ్వు ఉండి అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ దుఃఖాన్ని అక్కడితో ఆపే. ఆ దుఃఖం అక్కడితో ఆపేసేసి నీ హృదయం అనే తలుపు తెరువు. నేను నీలోనికి వస్తాను, నాతో పాటు నీవు, నీతో పాటు నేను కూడా కలిసి భోజనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చాడు ప్రభు? ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? పెండ్లి విందు నుండి వచ్చాడు. ఎక్కడ వస్తున్నాడు? హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చాడు, తడుతున్నాడు. ఒకవేళ తలుపు తీస్తానట
సిద్ధపాటు చేసిన భోజనం ఉంది, అక్కడికి మనం తీసుకువెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం గుర్తుపట్టాలి, ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపట్టాలి దేవుని యొక్క స్వరాన్ని? ఇది రెండవ పాయింట్. మొట్టమొదటి దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి, దేవుని యొక్క మాటను గుర్తుపట్టాలి. అంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు అని గుర్తెరగాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళిపోవాలి. యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, దేవుని వాక్యము బహు బలము గలదై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై. ఒక్క నిమిషం. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టు తట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటది? దేవుని వాక్యము ఎలాంటిది? సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ఎక్కడికి వెళ్తుంది? అది ప్రాణాత్మలను కీళ్లను విభజించు మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చదవాలి, వినాలి, గ్రహించాలి. ఎక్కడికి వెళుతుంది దేవుని వాక్యం? నెంబర్ 1 ప్రాణాత్మలోనికి వెళుతుంది. నెంబర్ 2 కీళ్లలోనికి వెళుతుంది. నెంబర్ 3 మూలుగుల్లోనికి వెళుతుంది. అంటే దేవుని వాక్యం ఎక్కడికి వెళుతుంది? నువ్వు తలుపు తీస్తే, నీ హృదయం అనే తలుపు తీస్తే దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తుంది. దేవుని వాక్యం నీ హృదయంలోనికి వచ్చిందంటే ఒకటి నీ ప్రాణంలోనికి వెళ్ళిపోద్ది, రెండవది కీళ్లలోనికి వెళ్ళిపోతుంది, మూడవది మూలుగుల్లోకి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. మూలుగులు అంటే ఎక్కడ? మూలుగులు అంటే ఎక్కడ? వాటిలోకి కూడా దేవుని వాక్యం పోతుంది. అంత బలం కలిగింది, అంత సజీవమైనది ఆ వాక్యం అనేది. మనలో ఉంటే అది ఎలా వెళ్ళిపోతూనే ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన దేహం అందరిలో కూడా వెళ్ళిపోద్ది. ఆఖరికి ఎక్స్రేలో కూడా కనిపించదు. ఆ మూలుగు కనిపించుద్దా? మూలుగు ఎక్స్రేలో కనిపించదు, కీళ్ళు కనిపిస్తాయి, సూక్ష్మజీవులు కనిపిస్తాయి, కానీ మూలుగు ఆ కీళ్లలో ఉన్న ఆ మూలుగు కనిపించదు. అది ఎక్కడికి ఎవరికి కనిపిస్తుంది? దేవుడికి. అక్కడ పొడిలిద్దంట, అక్కడ పొడిలిద్దంట. అది ఎంత బలమైందో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎంత బలమైందో. ఒక ఇంజెక్షన్ వేస్తే ఎంత బలమైంది? ఒక ఇంజెక్షన్ వేసుకున్న వాడికి ఎంత బలమైంది? ఒకరోజే దాని బలం అంతా, ఒకరోజు, లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజులు, అంతకంటే. సరే, మాత్రం వేసుకున్నావు, ఎన్ని గంటలు బలమైంది? 6 గంటలు, లేక 8 గంటలు, లేకపోతే 12 గంటలు, లేక 24 గంటలు. ఒక మాత్రమే బలము 24 గంటలు, లేకపోతే ఒక ఇంజెక్షన్ బలము 3 రోజులు. అలాంటిది దేవుని వాక్యం ఒక్కసారి కనుక వెళితే అది ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అది అంత బలమైనది. ప్రైజ్ ది లార్డ్. రెండవది సజీవమైనది. హల్లెలూయా. దీనంతటిని కూడా, దేనంతటిని? ప్రాణాత్మలను, నెంబర్ 1. రెండవది కీళ్లను, మూలుగులను
వెళ్ళిపోతుందట. మరి ముఖ్యంగా మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి? అది హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలు కూడా పరిశోధిస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ సరిపోవాలంటే మొట్టమొదటి మనం సరి చేసుకోవాల్సింది హృదయం అనే తలంపులను సరి చేసుకోవాలి. హృదయం అనే తలంపులను సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. హృదయం అనే తలంపులను సరి చేసుకోవాలి. అందుకని అపోస్తులు రాసిన కార్యాలు 8వ అధ్యాయంలో 17వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగారు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవద్దని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే సీమోను. ఎవరైనా? సీమోను. ఆయన పేతురు గారి వెనుకను యోహాను గారి వెనుకను చూస్తున్నారు. వీరిద్దరూ ఏం చేస్తున్నారు? పేతురు గారును యోహాను గారు ఏం చేస్తున్నారు? చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. ఏముంచి? చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. వీరు చేతులుంచి ప్రార్థన చేయటం మూలన ఏమొచ్చింది? అక్కడికి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిన తర్వాత ఈ సీమోన్ అనే అతను చూస్తున్నాడు. భలే గమ్మత్తుకుందే, అదేదో పరిశుద్ధాత్మ అది చేతులు ఉంచితే చాలు వచ్చేస్తుంది. కాబట్టి నేను కూడా ఆ వరాన్ని సంపాదించుకుందాం, సంపాదించుకుందామని సీమోను గారు నిదానంగా పేతురు దగ్గరికి, యోహాను గారి దగ్గరికి వెళ్ళి వచ్చి వద్ద ఆయన జోబులు ఏం పెట్టుకున్నాడు? ఏం పెట్టుకున్నాడు? వద్ద డబ్బులు. ఏం పెట్టాడు? డబ్బులు. ఈ డబ్బులు కట్టాలంతా ఎక్కడ పెట్టాడు? పేతురు గారి దగ్గరను యోహాను గారి దగ్గర పెట్టి, ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ వరం మీద నాకు ఇచ్చేయి. ఏ వరం? పరిశుద్ధాత్మ అవుతుంది. మీ చేతులు ఇస్తే ఆ వరం నాకు ఇచ్చేయి. ఈ డబ్బు తీసుకో. నేను ఎవరి మీద చేతులు ఇస్తానో అతని మీదకి పరిశుద్ధాత్మ వచ్చిపోవాలి, రావాలి. ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు తీసుకుని ఆ వరం మాకు ఇచ్చేయి అని అంటున్నారు. పరిశుద్ధాత్మ డబ్బిద్దే వచ్చేది కాదు. ఎట్టొస్తుంది? వాక్యం అనేది మన హృదయంలోనికి వెళితేనే వచ్చింది. వాక్యం అనేది మన హృదయంలోనికి వెళితేనే వచ్చేది, అంతేగాని డబ్బిద్దే వచ్చేది కాదు. వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇట్లా కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఎవరు? పేతురు గారు ఇట్లా ప్రార్థన చేశాడో లేదో సీమోను గారి యొక్క హృదయము తెలిసిపోయింది. ఎట్లా ఉందట హృదయము? చదవండి. ఆయన హృదయం ఎట్లా
ఈ నీ చెడుతనము మానుకో, మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారంట? సరైనదిగా లేదట. అతని హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేదట. ఎలా ఉంది? ఒకటి ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాలు. ఏ బంధకాలు? దుర్నీతి బంధకాలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన హృదయం అంతా కూడా వేదనతో నిండిపోతుంది, మన హృదయం అంతా కూడా బాధలతో నిండిపోతుంది. మన హృదయంలో అంత వేదనే ఉంది అనుకుంటే మనం ఖచ్చితంగా బంధకాల్లో ఉండిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? బంధకాల్లో ఉన్నాం. మన హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, ఏమాత్రం సరైనది కాదు. కారణం ఏమిటంటే మన హృదయ ఆలోచనలు దేవుని ఆలోచన కంటే వేరుగా ఉంటున్నాయి. మనం ఏది కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయము. మొట్టమొదటిగా మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మనం బాధపడ్డామంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే ఎవరి దగ్గరికైనా ముందు తీసుకెళ్తాం, దేవుడి దగ్గరికి తేమండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి ఆ వేదన తీసుకురాకపోతే నీ హృదయం దేవుని ఎదుట. ఉదాహరణకి నీకు ధనం అవసరం, నీకు ధనం అవసరం. ఈ ధనం అవసరం బట్టి నువ్వు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తావు? నీ ఆలోచన ఎలా ఉంటుంది? ఎవరు ధనాన్ని ఇచ్చేవారు వారి దగ్గరికి వెళ్ళి ధనం అడిగితే వారు ధనం ఇస్తారని నీ ఆలోచన. కానీ మొట్టమొదటిగా నీకు ధనం కావాలని ఎవరికి తెలుసు? నీకు ధనం అవసరం అని, ఎంత అవసరం ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చి చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి చేయాలి. అప్పుడు చెప్తాడు దేవుడు, నేను ఇస్తాను అంటాడు. అంతే, నేను ఇస్తాను అంటాడు. ఆ మాట రాకుండా నువ్వు ఎక్కడ ధనవంతులు ఉన్నారు, ఎవరు ఇస్తారు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళు అడిగితే ఆ ధనాన్ని తెచ్చుకుంటావు. అది ఎంతవరకు నీ చేతిలో ఉంటుంది? దేవుడిచ్చే ధనానికి మనుషుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే ధనానికి చాలా చేసుకోండి. ఫస్ట్ మొట్టమొదటిగా నీకు ఏది అవసరమో ఎక్కడికి రావాలి? నువ్వు హృదయం అనే తలుపు తెరిచి ప్రభువుని అడుగు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అడుగుతున్నాడు ఆయన, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వెంటనే మనకున్నవన్నీ చెప్పేద్దాం. ఎవరిని చెప్తామో లేదా? ఎవరిని అడిగా, ఎవరన్నా దారిపడి ఎందుకు ఏడుస్తున్నావు ఇది చెప్పేద్దాం. కూర్చు అన్నీ చెప్పేద్దాం. మా ఇంట్లో ఎట్టగా, మా పిల్లోడు ఎట్టగా, మా ఆయన ఎట్టగా, మా ఆవిడ ఎట్టగా, మా నాన్న ఎట్టగా, మా అమ్మ ఎట్టగా, ఇలా అందరూ నా తల కొట్టుకొస్తున్నారు, వీళ్ళందరూ నన్ను బాధపడుతున్నారు, నా మాట ఇవన్నీ చెప్పేస్తా ఉంటాయి. ఎవరికి? దారిపోడు కూడా ఎవరిని వెళ్ళి అడిగాడు అనుకోండి, ఎందుకు అడుగుతున్నామని ఈ గాడికి చెప్తారు, ఇక మొదలెడతారు. ఈ గాడికి దేవుని హృదయము ఎదుట హృదయము సరైనది కాదు. అలా చేస్తే ఎక్కడికి ఏదైనా నువ్వు ఎక్కడికి రావాలి? వెళ్ళిపో, నీ గదిలోనికి వెళ్ళిపో, నీ రూమ్లోనికి వెళ్ళిపో, నీ గదిలోనికి వెళ్ళిపో, వెళ్ళు, అక్కడ కూర్చో. నీ హృదయం అంతా కూడా దేవుడికి చెప్పు, నాకు ఎంత కావాలి, నాకు ఈ సమస్య ఉంది, నాకు కన్నీటితో ఉన్నాను, నాకు ఈ వేదన ఉంది, ఇది నువ్వు చేయాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎదుట మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి. నెంబర్ 1, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి?
హృదయం లోపలికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన నివాసం చేసే స్థలమే మన మందిరం. అది చూడండి, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 1వ పత్రికలో ఉంటుంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలోని ఒక్కసారి 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములు దేవుని మహిమ పరుచుడి. ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? మీలోనున్న, చదవండి మరొకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలోనున్న, ఎవరిలోనున్న? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిలో? మీలో ఉన్న. మీలో అంటే అది ఎక్కడంటే కేవలం అది హృదయం, కేవలం అది హృదయం. కాబట్టి హృదయాన్ని గురించి చాలా సందర్భములు ఉన్నాయి, చాలా సందర్భములు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. మీరు వాక్యం చదువుతున్నారు కానీ ఆ వాక్యం హృదయంలోపలికి వెళ్ళట్లేదు. ఏమంటే వెళ్తుందా? పోదు. ఎందుకంటే అది వెళ్ళట్లేదంటే నీ హృదయం దేవుని ఎదుట లేదు, ఛాన్సే లేదు. ఒక్క వాక్యమైన హృదయంలో ఉంటుందా? హృదయంలో ఉంది అంటే నీ మాటలు కూడా హృదయంలో ఉన్న దాన్ని బట్టే మాట్లాడుద్ది. నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉందా? అవే మాట్లాడుతావు నీవు. నీ హృదయంలో బూతులు ఉన్నాయా? అవే బయటకు వస్తాయి. నీ హృదయంలో కీడుందా? అదే మాట్లాడుతావు. నీ హృదయంలో కక్షలు ఉన్నాయా? అదే మాట్లాడుతావు. నీ హృదయంలో భేదాలు ఉన్నాయా? అవే చెప్తూ ఉంటావు. ఏది ఉంటే అది బయటికి వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో. సమూయేలు రాసిన మొదటి పుస్తకం, సమూయేలు రాసిన మొదటి పుస్తకం. దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఏమి చూస్తాడు? సమూయేలు రాసిన మొదటి పుస్తకం 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టని వాడు పెట్టువానికి యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏది చూస్తున్నాడు ఇప్పుడు? దేవుడు ఏది చూస్తున్నాడు మనుషుల్లో? నీ ఎత్తు చూడట్లేదు, నీ పై రూపాన్ని చూడట్లేదు, నువ్వు చేసే ఉద్యోగాన్ని చూడడు, నువ్వు చేసే వ్యాపారాన్ని చూడడు. ఏమి చూస్తాడు? చదవడం వల్ల ఒకసారి. అయితే యెహోవా
దేవుడు మన ఎత్తును చూడు, మన రూపాన్ని చూడు, మన పరిస్థితులను చూడడు. ఏమి చూస్తాడట? మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయం ఎలా ఉంది చూస్తాడు. మన హృదయం ఎలా ఉందో చూస్తాడు. నీ హృదయం సరిగ్గా ఉందా? నీ హృదయం సరిగ్గా ఉందంటే నీ ఎముకలు బాగుంటాయి, నీ కీళ్ళు బాగుంటాయి, నీ ప్రాణాత్మలు బాగుంటాయి, నీ దేహము బాగుంటుంది. హృదయము పాడైందంటే నీ కీలుగులు పాడైపోతాయి, దేహము పాడవుతుంది. హృదయమే దేవుడు చూస్తున్నాడు. ఎంతో సంపాదిస్తున్నావని కాదు, నీకు ఎన్ని ఉన్నాయని కాదు, నువ్వు ఎంత ఇస్తున్నావని కాదు, కానీ నీ హృదయం ఆయన ఎదుట ఎలా ఉందో. ఎందుకంటే మన హృదయము దుర్నీతి బంధకాలు వెళ్ళిపోతుంది. మన హృదయం అంట దుర్నీతి బంధకాలు అంటే ఎలా? బంధాలు వేస్తారు. మీరు అప్పుడప్పుడు పశువులకి బంధాలు వేస్తారు. దేనికి? ఎందుకు బంధాలు వేస్తారు? అది పరిగెట్టుకోకుండా మన చెక్కు చేతుల్లో మన మార్గనాలని దాన్ని బంధాలు వేసి దాని పరుగును తప్పుతాం. అలాగే మన హృదయం కూడా బంధకాల్లో వెళ్ళిపోతుందట. ఈ బంధకాల వలన మనకి చాలా రకమైన రోగాలు, అనేక రకమైన బాధలు, అనేక రకమైన దుఃఖాలు, అనేక రకమైన వేదనలు మన హృదయంలోనికి వచ్చేస్తున్నాయి. ఈ బంధకాల మూలానే. ఈ బంధకాలు మనం తెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా నేను దేవుని వాక్యం మన హృదయంలోనికి, చదువు రాకపోయినా వెళ్ళిపోవాలి వాక్యం, చదువు రాకపోయినా వాక్యం వెళ్ళిపోవాలి. చదువు రాదు ఎవరికి? లూదియా అనే స్త్రీకి చదువు లేదు. ఆమె పొడి అమ్ముకుంటుంది, బ్రతుకుతుంది, చదువు లేదు. అయినా సరే ఎవరు చెప్పిన వాక్యాన్ని లక్ష్యం ఉంచింది? పౌలు గారు చెప్పిన వాక్యాన్ని ఆమె లక్ష్యం ఉంచితేనట ఆమె హృదయము హృదయం అంతా కూడా తెరబడిపోయిందంట. కేవలం పౌలు గారు చెప్పిన వాక్యం. అంతేగాని నాకు చదువు లేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు, నాకు అక్షరం ముక్క రాదని అనుకోవద్దు, నేను చదవలేదని అనుకోవద్దు. ఏదైనప్పుడు కూడా చెప్పబడుతున్న వాక్యం నువ్వు వింటే చాలు, నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు ముద్ర వేసేసుకోవాలి, నీ హృదయంలో పెట్టేసుకోవాలి. దాన్ని ఎప్పుడైనా సరే హృదయంలో నుండి వ్యక్తపడిన వాక్యము దుష్టుడి వ్యక్తిగలుకోకుండా అనుందా? వాక్యం ఎక్కడుంది? అది ఎక్కడుంది? వాక్యం దుష్టుడు హృదయంలో వ్యక్తపడినదని ఎత్తి వెళ్ళిపోకుండా అని అన్నాడు. ఎక్కడా? చాలా సందర్భాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము. విత్తనమును గురించిన ఉపమానం బాగుంది. కొన్ని త్రోవ పక్కన పడిపోయాయి, కొన్ని మనువు లేని చోట పడిపోయాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడిపోయాయి. చదవండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత విశాలమైన పరిస్థితులు ఇవన్నీ కూడా. దేవుడు ఎక్కడ ఉండి తడుతున్నాడట? హృదయం అనే తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు. కారణం ఏమిటంటే నిన్ను బాగు చేయడానికి. నిన్ను బాగు చేయడానికి. అయితే ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ఎవరు వస్తున్నారు? దుష్టుడు అక్కడికి వస్తున్నాడు. అంటే ఇప్పుడు హృదయం ఎవరెవరికి కావాలి? ఒకరికి దేవునికి కావాలి, రెండవది సాతానుకి కావాలి, మూడవది స్నేహితుడు
స్నేహితులకు ఉందా లేదు హృదయము? ఎవరికి ఇచ్చారంటే ఈ హృదయం? ఓ పాస్టర్ గారు అడిగాడట, బాబు ఎందుకు ఆరాధనకి ప్రతిరోజు ఆదివారం చర్చికి రావట్లేదంటే చెప్పాడట, నా హృదయం వేరే ఆమెకి ఇచ్చేసారంటే అన్నాడట. నా హృదయము వేరే ఆమెకి ఇచ్చేసాను, ఆమె నానివ్వట్లేదు అంటున్నాడట. ఓ నీ తస్సదియా, నీ హృదయం ఆయనకి ఆమెకి ఇచ్చావా, తెచ్చుకోపో అన్నాడట. ఏమంటే తెచ్చుకో పో. అప్పుడప్పుడు మనకు కూడా ఇట్లాంటివి ఉంటాయి. మన హృదయం ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. ఏమైనా ఇస్తావా లేదా? ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయంలో ఉంది కదా, అన్నిటికంటే నీ హృదయమును బదులుపరుచుకో. అన్నిటికంటే నీ హృదయమును భద్రం చేసుకో. ఎందుకంటే దాంట్లో జీవజల నదులను బయటకు తీస్తాడు దేవుడు. చదవండి, ఉందా సామెతలు రాసిన పుస్తకం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 23వ వచనం, 4:23 సామెతలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేన్ని కాపాడుకోవాలి? కానీ మనం కాపాడుకునేవన్నీ దేవునికి అంత విరోధంగా కనిపిస్తుంది. అన్నింటికి విరోధంగా. అన్నిటికంటే మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది దేవునికి కావాలి, ఇది దేవునికి కావాలి. దీన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకని దావీదు అంటున్నాడు, తన హృదయాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చాడట. కీర్తనలు రాసిన గ్రంథము 20 చూడండి ఒకసారి. కీర్తనలు రాసిన గ్రంథము 26వ అధ్యాయం అండ్ 26వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనంటే అన్నిటికంటే హృదయమును కాపాడుకో, భద్రపరచుకోమని అంటే దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని పరిశీలన చేయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా హృదయాన్ని పరిశీలన చేయి, నువ్వు నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరంగములను పరిశీలించు, పరిశోధించు అని దావీదు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నా హృదయము పరీక్షించు ప్రభువా అని, పరిశీలించు ప్రభువా అని. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఇంత పొరులైన కూడా దేవుని దగ్గరికి తప్పుగా ఉండకూడదు. ఎంత నూలు పోగొట్టను కూడా తప్పు దేవుని హృదయంలో దేవుని ఎదుట ఉండకూడదు, దేవుని ఎదుట ఉండకూడదు. అందుకు ఒక భక్తుడు ఇలా అన్నాడు, యోబు అనే భక్తుడు. సూర్యుడు ఉదయించగానట నమస్కారం చేసేస్తాడట, రాత్రి చంద్రుడిని చూస్తేనట ముద్దు పెట్టుకుంటున్నాడట, నక్షత్రములు చూస్తేనట ఆహా నక్షత్రములు ఎంత బాగున్నాయి, ఆ నక్షత్రంలో నేను కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడట. సూర్యుడు చూస్తే ముద్దు పెట్టుకోవాలి, నమస్కారం చేయాలనుకుంటున్నాడట, కానీ చేయలేకపోతున్నాడు. చంద్రుడు చూస్తే ఆ వెలుగును చూస్తేనట ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడట, కానీ చేయలేకపోతున్నాడట. చేయకపోయినా సరే దేవుని దృష్టికి అది తప్పు అనిపించింది యోబుకి. చేయకపోయినా సరే అది
దేవుని దృష్టికి తక్కువ అనిపించిందంటే మనం చంద్రుడిని చూసినా సూర్యుని చూసినా ఏమి ఒకప్పుడు మనం చేస్తాం, అవే బంధకాలు మనం పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు మనం చేసాం, అవే ఇప్పుడు మనం పట్టి పీడిస్తున్నాయి. ఆ బంధకాలను మనం ఉండిపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం. ఆ వాక్యం మీకు చూపించాలి. యోబు రాసిన పుస్తకం ఆ వాక్యం మీకు చూపించాలి. 31వ అధ్యాయము 26వ వచనం యోబు రాసిన పుస్తకం. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడలా పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. ఎక్కడికి వెళ్తుంది పాపం? ఎక్కడికి వెళ్తుంది పాపం? ఎక్కడికి వెళ్ళినట్టుగా కనిపించింది బైబిల్లో? నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి. రహస్యం అంటే అందరికి కనిపించేదా? కనిపించదు. ఒకవేళ గత కాలంలో మీరు చేసి ఉండొచ్చేమో. ఈ విషయాన్ని బట్టి నేను ప్రార్థన చేయండి. హృదయం బంధకాల్లోకి వెళ్ళిపోతుంది. కీర్తనలు రాసిన గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలన చేసితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు చేసిన ప్రార్థనలో అడుగుతున్నాడు ఏమనంటే, రాత్రి వేళ నీవు నా హృదయాన్ని ఏం చేయమన్నాడు? పరిశీలన. చదవండి ఒకసారి, చదవండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామని కాదు, మన హృదయాన్ని దేవుడు పరిశీలన చేయాలి. చేస్తే దావీదు హృదయములట ఒక్కటి కూడా ఒక్కటి కూడా కానరాలేదట. ఒక్కటి కూడా కానరాలేదంటే దావీదు తన హృదయాన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత కాపాడుకుంటూ వచ్చాడు దావీదు హృదయాన్ని, ఎంత కాపాడుకుంటూ వచ్చాడు దావీదు తన హృదయాన్ని. ఈవెన్ ఒక్కటి కూడా కానరాలేదట దేవునికి. ఒక్క పాపము కూడా హృదయములో ఉన్న పాపం ఒక్కటి కూడా దేవునికి కానరాలేదంటే ఎంత పవిత్రుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా మన హృదయాన్ని అలాగే ఉంచుకోవాలి. అంటే దావీదు ఎంతగా ప్రార్థన చేసి ఉండొచ్చు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము ఎంత ప్రార్థన చేశాడు ఇక్కడ అర్థమైంది మనకి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము దేని కొరకు ప్రార్థన చేశాడు, ఎంతగా ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయము 20వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవ
ఉన్నాయండి? చదివారా? ఎన్ని? కౌంట్ చేయండి, లెక్క పెట్టండి. ఎన్ని? మొత్తం 13, 15. ఎన్ని ఉండే? 15. 15నా? 13, 15? 15. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నుండి వస్తున్నాయి ఇవన్నీ? ఎక్కడుండండి? లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి బయటకు వస్తున్నాయి. 15 అంటే దావీదు ఎంత ప్రార్థన పరుడై ఉన్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థనలో మనం తేలిపోయినట్లే. దావీదు చేసిన ప్రార్థనలో మనం తేలిపోయాం. ఎందుకంటే ఇవన్నీ, ఈ 15 విషయాల కొరకు కూడా ప్రతిరోజు అటు లోపలికి పోనీయట్లేదు, బయటే తోసిపారేస్తున్నాడు ఆయన. ఎవరు? కానీ మీకు చెప్తున్న విషయం ఏమిటంటే ఈ 15లో ఏదైనా మీకు పొరపాటు జరిగించారనుకోండి. పొరపాటున ఉదాహరణకి ఎవరి మీద కోపగించుకున్నారు, అది పొరపాటు అయింది అనుకుందాం. ఎవరి మీద కోపగించుకున్నారు, అది పొరపాటు అయింది అనుకున్నాం. వెంటనే మీరు ఆ రాత్రి పడక గదికి వెళ్తారా? అక్కడ కూర్చుని ప్రార్థన చేయాలి.